ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఈ యొక్క గొప్ప వాగ్దానం ఒకవేళ మనం నిరీక్షణ లేకుండా, ఆదరణ లేకుండా, ఏమాత్రం కూడా ఆశ లేకుండా ఉన్న వారికి అందించబడుతుంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకవేళ మన పరిస్థితి అలాగే ఉంటే మనని గొప్ప ధననిధితో, బహుమానముల మూటతో, ఆదరణతో కూడిన మూటతో మన దగ్గరికి రప్పించబడుతుంది. దీంట్లో చూస్తే మనం 9 అంచెల ఆశీర్వాదములు, 9 అంచెల గొప్ప ధననిధిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో మొదటి మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము ఆయనతో డైరెక్ట్గా యాక్సెస్ అవ్వచ్చు, డైరెక్ట్గా మన తండ్రి అని పిలవచ్చు. ఆ యొక్క గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మనల్ని తండ్రిగా ఆయనను పిలవచ్చు. ఆయన నిరీక్షణతో కూడిన ఆదరణ, ఆ శాశ్వతమైన నిరీక్షణతో కూడిన ఆదరణ కేవలం మనకు ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఆయన ఎవరో కాదు, మనల్ని ఎప్పుడూ ప్రేమించేవాడు. ఆయన అధికమైన కృపతో మనల్ని ఆదరించేవాడు. అంతేకాదు స్థిరత్వంతో కూడిన ఆయన గొప్ప కార్యములలో మనల్ని పాల్పంపులు కలిగించేవాడు. అంతేకాదు ఆయన ఒక గొప్ప వాక్కుతో మనల్ని స్థిరపరిచేవాడు. ఇలాంటి 9 అంతల ఆశీర్వాదం దౌర్భాగ్యులమైన మన మీద ఆయన ఇచ్చారు. కాబట్టి మనం నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. మనం సేవించిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను నమ్మిన వారిని ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృప ఎడతెగక నిలిచి ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరం ఉన్నది. కనుక అటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడో కాదు. రండి, ప్రభు యొక్క గొప్ప ఆదరణ, ప్రభు యొక్క గొప్ప నిరీక్షణ మన యందు ఉన్నది కనుక మనం ఈనాడు నశించక నిలిచి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ యొక్క శాశ్వతమైన నిరీక్షణతో కూడిన కృప, ప్రేమ మా వంటి వారిపైన చూపించినందుకే మిమ్మల్ని హృదయమారా ఆరాధించుకుంటూ మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నాను. మా యొక్క దిగజారిపోయిన పరిస్థితులలో దేవా నీ యొక్క గొప్ప ఆదరణ, ఆ సద్వాక్యంతో కూడిన కృప ప్రభు మాకు అనుగ్రహించినందుకే ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందున్న వాటికై ప్రభు మేము నిరాశ పడకుండా ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.